ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. జీవపు ఊటలలోని ఈరోజు జీవవాక్కు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిత్వేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. ఏ స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టాడో దానికి ఒక కారణం ఉందని తెలుసుకోవాలి. ప్రభువు మనకు నియమించిన కార్యంలో మనం కాకుంటే దేవునికి కొదువేముంది? ఎవరినైనా నియమించుకుంటాడు ఆ స్థానంలో. కానీ అవిధేయతకు నష్టపరిహారం చెల్లించవలసిందే. మనకున్న ప్రతి ఉన్నత ఆశీర్వాదం అతిశయించడానికి కాదు గాని ప్రభువుని మహిమపరచడానికే. యేసుక్రీస్తు కృప మనకు తోడేయునుగాక. ఆమేన్.